భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాప అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే మంగళవారం దుమ్మెగూడెం మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన కారం శాంతమ్మకి 5వ కాన్పులో శిశువుకు జన్మించింది. తల్లిపాలు పట్టించిన కొద్దిసేపటికి తరువాత శిశువు కనిపించకుండా పోయింది. దీనితో పసికందు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ కనబడకుండా పోవడానికి సిబ్బంది నిర్లక్ష్యం కారణమని, హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసి ఉండడం కారణమని, ఎవరో ప్లాన్ చేసి ఉంటారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సైడ్కి వెళ్ళిపోయాము. ఆమె మేము ఫస్ట్ రాగానే అడిగినాం సార్, ఏమవుతామా అని అడిగితే మళ్ళీ చెప్పింది సార్. ఆ పేషెంట్ ముందు ఆశ దగ్గర కాదు ఏదో చెప్పాలి, ఏం చెప్పాలి పక్కనే ఉంది. మరి అప్పుడైనా చెప్పాలి కదా, అప్పుడు చెప్పలేదు. పిల్లలకి మిషన్ చేసినప్పుడు నేను బయటికి వచ్చాను సార్. బట్టలు పెట్టేస్తాను. వాళ్ళ అమ్మ బయటికి ఉన్నా కానీ వాళ్ళు ఇంకా పిలుస్తానని బయటికి వెళ్ళినప్పుడు పిల్ల మార్చిపోయింది సార్. ఆ పిల్లని తీసుకెళ్ళినప్పుడు నేను చూడలేదు. 30 నిమిషాలకి మా హాస్పిటల్ మిస్సెస్ కాంతమ్మ, వైఫ్ ఆఫ్ సత్యం, ములకలపల్లి విలేజ్, దుమ్ముగూడెం మండలం నుంచి 5వ కాన్పు కోసం హాస్పిటల్లో చేరారు. 12:30 రాగానే అప్పటికే ఫుల్ డైలటేషన్తో ఉండటంతో డైరెక్ట్గా లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్కి మేడం గారు వచ్చేసి చూశారు. 3వ కాన్పులో ట్విన్స్ పుట్టారు. ఆమెకి కవల పిల్లలు పుట్టడంతో అప్పుడు సిజేరియన్ చేశారు. మళ్ళీ 4వ కాన్పు నార్మల్ కావడంతో 5వ కాన్పు కూడా నార్మల్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి మేడం చూసి నార్మల్ అయిపోయిందని చెప్పారు. ఆ అన్న 10 నిమిషాలకంటే 1 గంట 5 డెలివరీ అయింది. బేబీ డెలివరీ అయ్యాక మా సిస్టర్లు దాన్ని బేబీని వాష్ చేసి ఇంజెక్షన్ చేశారు. వైటమిన్ K ఇంజెక్షన్ చేసి తల్లికి పాలు ఎమ్మటే అంటే పట్టాలి ఇమీడియట్గా పుట్టగానే అని చెప్పేసి బేబీని మదర్కి అప్పచెప్పారు, తల్లి పాలు పట్టించుకోండి. అదే సమయంలో మా సిస్టర్ పోయేటప్పుడు ఆశా వర్కర్కి చెప్పారు, వేరే బట్టలు తీసుకుని రండి, కానిపోయింది కదా బట్టలు మారుద్దామని చెప్పడంతో ఆశా వర్కర్ వాళ్ళ మదర్ పక్క రూమ్లోకి వెళ్ళి బట్టలు తీసుకురావడానికి వెళ్ళారు. బట్టలు తీసుకొని వచ్చేటప్పుడు ఆశా వర్కర్తో పాటు వేరే ఒక లేడీ కూడా లోపలికి వచ్చేసిన కాలంలో మా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆ లేడీ ఆ సస్పెక్ట్ తీసుకెళ్ళినట్టు అనుమానం ఉంది. దీనిపైన పోలీసు వారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. డిపార్ట్మెంటల్ తరఫున మా DCHO డాక్టర్ రమేష్ గారి ఆదేశానుసారం 5 కమిటీతో టీం ఏర్పాటు జరిగింది. ఇప్పుడే సూపరింటెండెంట్, RMO, నర్సింగ్ సూపరింటెండెంట్, హెడ్ నర్స్, డ్యూటీ గైనకాలజిస్ట్ టీం ఏర్పాటు చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకల్లా మా రిపోర్ట్ ఇస్తాం ఏంటి ఎక్కడ ల్యాబ్స్ అనేది ఉంది. నేను ఈరోజు ట్రైనింగ్కి వెళ్ళాను. మణిపాల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్కి ట్రైనింగ్కి అని పెట్టి మణిపాల్ ప్రోగ్రామ్కి వెళ్ళేసి 11:30కి వచ్చాను లోకల్లోకి. నేను ఇవాళ లీవ్లో ఉన్న డాక్టర్ రామకృష్ణ గారు అని అతను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి సార్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, రిటర్న్ కంప్లైంట్ బేబీ మిస్సింగ్. తర్వాత పేషెంట్ మదర్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు సీసీ క్యామ్స్ ఎందుకు పనిచేయట్లేదు సార్? నాకు ఐడియా లేదండి, నేను లేను ఊళ్ళో. దాదాపు 3-4 days నుంచి పనిచేయట్లేదని చెప్తున్నారు మీ స్టాఫ్. పనిచేయట్లేదు, ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాయి. నాకు ఐడియా లేదు. ఎవరో స్విచ్ ఆఫ్ చేశారు అంటున్నారు, పవర్ స్విచ్ ఆఫ్ అంటే కావాలని ప్లాంట్గా చేశారంటే నాకు ఐడియా లేదు. నేను లేను లోకల్లో, మణిపాల్లో ఉన్నాను ట్రైనింగ్లో. నేను ఇవాళ మార్నింగ్ 11:30కి వచ్చాను. ఇప్పుడే నాకు తెలిసింది 1:30కి తెలియగానే హాస్పిటల్లో ఇష్యూ అని మేము రావడం జరిగింది. దాని గురించి ఎంక్వైరీ. గడిచిన 5 ఏళ్లలో భద్రాచలంలో బేబీ మిస్సింగ్ అనేది ఇది 3వసారి. మీకు తెలుసు, మీరు కూడా ఇక్కడ సీనియర్, మోస్ట్ సీనియర్. ప్రతిసారి కూడా సీసీ క్యామ్స్ పనిచేయని పరిస్థితే కనబడుతుంది. ఇప్పుడు కూడా ఇప్పుడైతే పనిచేస్తున్నాయండి. నాకు
పనిచేస్తాను అన్నది ఇప్పుడు నేను చూశాను, పనిచేస్తాను. అది ఎవరో స్విచ్ ఆఫ్ చేయడం జరిగిందని విన్నాను. దాని గురించి కూడా ఎంక్వైరీ చేపిస్తాను. రేపు సాయంత్రం కల్లా మీరు ఫుల్ డీటెయిల్స్తో బయట. థ్యాంక్ యూ.